నిర్మల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది చుట్టూ గుట్టలు, గుట్టకొక కోట, కోటకొక చెరువు, పొనికి చెక్కతో నకాశీలు తయారు చేసే కొయ్య బొమ్మలు, రంగుల తాకిడితో ప్రాణం పోసుకున్న నిర్మల్ పెయింటింగ్స్. ఇది మాత్రమే కాదు, తెలంగాణ తొలి గిరిజన స్వాతంత్ర సమరయోధుణ్ణి తన ఎదపై మోసిన పట్టణం ఇది. ఆయన ధైర్యం, ఆయన త్యాగం, ఆయన వీరగాథ విన్నవారికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అవును, మనం మాట్లాడేది గోండు బెబ్బులి రామ్జీ గోండ్ గురించి. మరి గోండ్వానా రాజ్యంలో భాగమైన నిర్మల్కు రామ్జీ గోండ్కు ఉన్న సంబంధం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ. గోండ్వానా రాజ్యం గురించి తెలుసుకోబోయే ముందు నిర్మల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ నిర్మల్ ప్రాంతం నుండి జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తులు ఏంటి, ఆ ఉత్పత్తులకు ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి. గోండ్వానా రాజ్యం క్రీస్తు శకం 1240 నుండి 1750 వరకు దాదాపు 5 శతాబ్దాల పాటు గోండు రాజులు ఈ గోండ్వానా రాజ్యాన్ని పాలించారు. ఈ గోండ్వానా రాజ్యం మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ వరకు విస్తరించి ఉండేది. ఈ గోండ్వానా రాజ్యం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. అందులో ముఖ్యమైనవి గఢ్మాండ్లా, దేవ్గఢ్, కేరళ, చాందా. అయితే మీకు క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని బుదేల్ఖండ్ అనే ప్రాంతాన్ని పాలించిన గోండ్వానా రాణి ఎవరు? అక్బర్ సైన్యాన్ని ఎదిరించిన ఆ ధీర వనిత పేరేంటో కింద కామెంట్ చేయండి. 4 రాజ్యాల్లో ముఖ్యమైనది మనకు చాందా రాజ్యం. వార్దా నది పక్కన ఆసిఫాబాద్ తాలూకా సిర్పూర్ టీ అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని భీమ్ భల్లాల్ సింగ్ అనే గోండు రాజు ఈ చాందా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి రాజధాని సిర్పూర్ టీ. తర్వాత రాజధానిగా ఈ భీమ్ భల్లాల్ సింగ్ ఎక్కడికి మార్చాడంటే బల్లార్ షాకు మార్చాడు. తర్వాత వచ్చినటువంటి రాజు ఈ ఖదియా బల్లాల్ షా ఏం చేశాడంటే నీటి వనరు ఉన్నటువంటి ఖనిజ సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్రలోని చంద్రపూర్కు తన రాజధానిని మార్చాడు. ఇక్కడ ఈ చంద్రపూర్ పేరు మీదుగానే ఈ వంశానికి చాందా వంశం అని పేరు వచ్చింది. ఈ చంద్రపూర్ నగరానికి అనేక కోటలు నిర్మించారు. ఈ కోటలు దాదాపు 7 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు విస్తరించి ఉంటాయి. ఇప్పటికీ మనం చంద్రపూర్ వెళ్ళినట్లయితే గోండ్వానా రాజ్యం మనకు సజీవంగా కనిపిస్తుంది. చంద్రపూర్ చాందా రాజ్యాన్ని పాలించినటువంటి చివరి గోండు రాజు ఎవరు? నీల్కంఠ్ షా. కాలంలో నాగ్పూర్ను పాలించినటువంటి భోంస్లేలు నీల్కంఠ్ షాను ఓడించి చంద్రపూర్ను ఆక్రమిస్తారు. మరి ఆ భోంస్లే నాగపూర్ రాజు ఎవరు అంటే రఘుజీ భోంస్లే. ఈయన నీల్కంఠ్ షాను ఓడించడం వల్ల గోండ్వానా రాజ్య పాలన అంతమవుతుంది. తర్వాత ఈ గోండు రాజులు ఆ కొంత ప్రాంతానికి మాత్రమే జాగీర్దారులుగా స్థిరపడిపోతారు. వార్దా అనే ప్రాంతాలు అలా మరాఠాల ఆధీనంలోకి వెళ్తాయి. ఎప్పటి వరకు ఉంటాయంటే 1750 నుంచి 1803 వరకు ఈ మరాఠాల ఆధీనంలో ఉంటాయి. తర్వాత కూటమి ఈ పీష్వాలు, భోంస్లేలు, సింధియాలు, హోల్కర్లు, గాయక్వాడ్లు వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి ఆంగ్లేయులపై యుద్ధాలు చేస్తారు. వీటిని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటారు. వీళ్ళలో 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. అయితే మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 2వ ఆంగ్లో మరాఠా యుద్ధము. ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే ఈ మరాఠా సర్దార్ల కూటమిలోని భోంస్లేలు, సింధియాలకు మరియు ఆంగ్లేయులకు మధ్య జరుగుతుంది. ఇందులో ఈ పీష్వాలు ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకొని వారికి మద్దతు తెలుపుతారు. అదేవిధంగా గాయక్వాడ్లు కూడా వారికి మద్దతు తెలుపుతారు. ఈ హోల్కర్లు మాత్రం తటస్థంగా ఉంటారు. మరాఠా యుద్ధము 1803 నుండి 1805 వరకు జరుగుతుంది. భోంస్లేలను, ఈ సింధియాలను వీళ్ళ కూటమిని ఓడించినటువంటి ఆంగ్లేయ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ డియోగామ్ ఒప్పందం 17 డిసెంబర్ 1803లో జరుగుతుంది. ఒప్పందం ప్రకారము ఇప్పుడు ఏదైతే ఈ మరాఠాల ఆధీనంలో ఉన్నటువంటి ఈ వార్దా ప్రాంతాలు అంటే ఈ చంద్రపూర్ రాజ్యానికి బాలాసోర్, కటక్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆంగ్లేయులకు ఇచ్చివేయడం జరుగుతుంది. ఈ విధంగా గోండ్వానా రాజ్యం నుండి మరాఠాలకు, మరాఠాల నుండి ఆంగ్లేయులకు ఈ వార్దా ప్రాంతాలు లేదా ఈ నిర్మల్, ఆదిలాబాద్, ఈ ఉట్నూర్ ప్రాంతాలన్నీ బ్రిటిష్ లేదా ఆంగ్లేయుల పాలనలోకి వస్తాయి.
తెలంగాణ ప్రాంతంలో లేదా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో నిర్మల్ అనే ప్రాంతం వస్తుంది. అయితే తర్వాత ఒక చారిత్రాత్మక ఒప్పందం ద్వారా తిరిగి ఆంగ్లేయులు ఈ నిర్మల్ ప్రాంతాన్ని ఆధీనం చేసుకుంటారు. ఆ ఒప్పందమే బీరార్ ఒప్పందము 1853 మే 21న జరిగింది. మరి ఎవరెవరికి మధ్య జరిగింది? నిజాం నవాబులకు మరియు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఎందుకు జరిగింది? ఈ నిజాం నవాబు ఆంగ్లేయులకు దాదాపు 64 లక్షల అప్పు ఉంటాడు. ఈ అప్పు తీర్చమని చెప్పేసి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీ అతని మీద ఒత్తిడి తీసుకొస్తాడు. కొన్ని ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. దాన్నే బీరార్ ఒప్పందం అంటాడు. బీరార్, ఉస్మానాబాద్, రాయచూర్ ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్తాయి. ఈ బీరార్ అనే ప్రాంతంలోనే మన ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్ అనే ప్రాంతాలు ఉంటాయి. అయితే మరియు నిజాం దివాన్ లేదా ప్రధాని సిరాజ్ ఉల్ ముల్క్ ఆంగ్లేయ తరపున ఈ ఒప్పందంలో పాల్గొన్నది గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ మరియు ప్రెసిడెంట్ కల్నల్ జాన్ లో. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నాయకుడు మర్స్కోలా రామ్జీ గోండ్. కాలం మరిచిపోయిన, చరిత్ర గుర్తించని మహానాయకుడు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిన తొలి గిరిజన స్వాతంత్ర సమర యోధుడు. నిర్మల్ ప్రాంతంలోని గుట్టలను తన పోరాట కేంద్రాలుగా ఎంచుకున్నాడు. గోండ్ కొలాం తోటి నాయకపోడ్లు అనే అమాయక గిరిజనులు ఉండే ప్రాంతము. ఈ ప్రాంతం మీద అటు బ్రిటిష్ వారి దోపిడీ, ఇటు రజాకార్ల దౌర్జన్యాలు ఏకకాలంలో జరిగేవి. అటువంటి వీరి దౌర్జన్యాలను ఎదిరించిన మహానాయకుడే మర్స్కోలా రామ్జీ గోండు. ఈ రామ్జీ గోండు తిరుగుబాటు 1838 నుంచి 1860 వరకు జరిగింది. సిపాయిల తిరుగుబాటు 1857లోనే ప్రారంభమవుతుంది. అయితే దానికంటే ముందే ఇక్కడ రామ్జీ గోండ్ పోరాటం కొనసాగుతుంది. అందుకే తొలి గిరిజన స్వాతంత్ర సమర యోధుడు ఈ రామ్జీ గోండ్. 1857 సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి మరణిస్తుంది. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అనుచరులైనటువంటి నానాసాహెబు, తాంతియా తోపే తమ గమ్యాన్ని మార్చుకొని దక్షిణ భారతదేశం వైపు వస్తారు. ఆ క్రమంలోనే తాంతియా తోపే నర్మదా నది దాటి హైదరాబాద్ సంస్థానంలోనికి ప్రవేశిస్తాడు. నవాబుల సైనికులు చర్య వల్ల ఆయన తిరిగి తన గమ్యాన్ని మార్చుకొని ఉత్తర భారతదేశం వైపు వెళ్తాడు. ఇతని అనుచర గణాన్ని రోహిల్లా సిపాయిలు అంటారు. ఏమంటారు? సిపాయిలు మాత్రం ఈ ఔరంగాబాద్, పర్బని గుండా ఆదిలాబాద్లోనికి ప్రవేశిస్తారు. ఈ రోహిల్లా సిపాయిలు ఈ నిర్మల్ కేంద్రంగానే ఈ బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ ఉంటారు. అప్పటికే ఈ ప్రాంతంలో రామ్జీ గోండ్ పోరాటం జరుగుతుంది. ఈ రామ్జీ గోండు స్థానికంగా ఉన్నటువంటి గోండు గిరిజనులకు యుద్ధ విద్యలు నేర్పించి వీరికి సైనికులుగా తయారు చేస్తాడు. వారికి విల్లంబులు వేయడం, బరిసెలు విసరడం, రాళ్లతో కొట్టడం లాంటివి నేర్పిస్తాడు. వీటి ద్వారానే ఆ అత్యాధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యాలను 2 సార్లు ఓడిస్తాడు. అంతటి మహా వీరుడు రామ్జీ గోండ్. అయితే ఈయన గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా వారి మీద పోరాటం చేస్తుంటాడు. గెరిల్లా యుద్ధ తంత్రం అంటే ఇక్కడ బాణం వేస్తాడు, అక్కడ ఒక 10 మంది బ్రిటిష్ సైనికులు చనిపోతారు. కానీ ఇక్కడ చూసేసరికి ఈయన ఉండడు. ఇక మాయమై మరో వైపు నుండి వచ్చి మరో దాడి చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకో వైపు నుండి వచ్చి దాడి చేస్తారు. ఈ విధంగా బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు ఈ మర్స్కోలా రామ్జీ గోండ్. రోహిల్లా సిపాయిల నాయకుడైనటువంటి రంగారావు బ్రిటిష్ వారికి దొరికిపోయి అండమాన్ జైలుకు పంపించబడతాడు. అక్కడే ఆయన మరణిస్తాడు. ఆ తర్వాత మరో రోహిల్లా నాయకుడైనటువంటి హాజీ రోహిల్లా నాయకుడు రామ్జీ గోండుకు సహాయం చేస్తారు. ఇప్పుడు 500 మంది ఉన్న గోండు సైనికులు మరో 500 మంది ఈ రోహిల్లా సిపాయిలతో కలిసి మొత్తం 1000 మంది బ్రిటిష్ వారి మీద ఏకకాలంలో దాడులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా 2 సార్లు బ్రిటిష్ వారు వీరి చేతిలో ఓడిపోయి దొంగ దెబ్బతీస్తారు. సోన్ ప్రాంతంలో వీరిని రామ్జీ గోండును ఈ 1000 మంది సిపాయిలందరినీ సజీవంగా పట్టుకుంటారు. నిర్మల్ పట్టణంలోని ఖజానా చెరువు వద్దకు అక్కడ ఉన్నటువంటి ఊడల మర్రి చెట్టుకి ఏముంటాయి? ఊడలు. ఆ ఊడల మర్రికి రామ్జీ గోండుతో పాటు 1000 మందిని ఒకేసారి నిర్దాక్షిణంగా ఉరితీస్తారు. ఆ ఊడల మర్రి నేడు 1000 ఉరుల మర్రి. 1000 మందిని ఒకేసారి ఉరి తీశారు కాబట్టి దాన్ని ఏమంటున్నారు? 1000 ఉరుల మర్రి అంటున్నారు. ఈ విధంగా ఈ రామ్జీ గోండు ప్రాణత్యాగపు రక్తపు మరకలు నేటికి నిర్మల్ పట్టణంలో సజీవంగా మనకు కనిపిస్తాయి. 1000 ఉరుల మర్రి రూపంలో కావచ్చు. పురుషుల దర్వాజా లేదా ఈరోజు చైన్ గేట్ అని పిలువబడుతున్న ప్రాంతంలో రామ్జీ గోండ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉరుల మర్రి ఇప్పుడు తుఫాను వల్ల కూలిపోయింది. అక్కడ ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసి రామ్జీ గోండ్ ప్రాణత్యాగాన్ని ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. మరి
నిర్మల్ రక్తసిక్తమైనటువంటి రోజు 1860 ఏప్రిల్ 9వ తేదీన రామ్జీ గోండును ఆ మర్రి చెట్టుకు ఆయనతో పాటు 1000 మందిని ఒకేసారి ఉరి తీయడం జరిగింది. ఈ విధంగా రామ్జీ గోండు ప్రాణత్యాగంతో ఆదివాసీ ఉద్యమాలు లేదా గిరిజన ఉద్యమాలు ఆగలేదు. ఆ పోరాటానికి ఊపిరి పోశాడు కొమరం భీం. కొమరం భీం ఎవరు? ఆయనకు సాయం చేసిన కొమరం సూరు మరియు ఎడమ రాము గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ కాకుండా చూడాలంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ.